కడవరి బూర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాతులు. అలాగే 2025 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ దినపు వాక్యదానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు అన్నియమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమున ప్రభువా తండ్రి, నీ వాక్యం ధ్యానించుండగా మీరు ఇచ్చినటువంటి యొక్క కృపా భాగ్యం బట్టి వందనములు. నన్ను నిలవబడిన సిలువ చాటున మరుగుపరుచుకుని నీవే మాతో మాట్లాడమని, నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయమని, ఈ నూతన సంవత్సరంలో నీ యొక్క నూతనమైన ఉద్దేశములు మాకు తెలియపరిచి నీ యొక్క మార్గంలో స్థిరముగా నడిచే కృప మాకు అందరికీ దయచేయమని, రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి వేడుకుని పొందుకునిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది నా వాక్య ధ్యానాంశం కోసము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చదవబడినటువంటి వాక్య భాగమును బట్టి గనక మనం ఆలోచన చేసినట్లయితే, మరి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఆదరణకరమైనటువంటి నిరీక్షణకరమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, పాత విషయములను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు. ఎందుకు వీరికి ఈ రీతిగా మాట్లాడుతున్నారు అంటే, ఇశ్రాయేలీలు బానిసత్వంలోనికి వెళ్తారు. ఆ బానిసత్వంలోనికి వెళ్ళిన తర్వాత వీరు అక్కడ అనేకమైన సంవత్సరములు ఉండాలి. ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుంచి వచ్చిన తర్వాత వీరిని వాగ్దాన దేశంలో ప్రభు ఉంచినటువంటి ఆ యొక్క విధానమును బట్టి వాళ్ళు దేవునికి అవిధేయులుగా ఉండి వాళ్ళు ఏం చేస్తారు అంటే, మరి అక్కడ ఉండలేనటువంటి వారిగా మరి దేవునికి అవిధేయులుగా మారిపోతారు. మారిపోయిన వారిని మరి శిక్షించుటకు, వారిని సరిచేయుటకు దేవుడు మళ్ళీ వారిని బానిసత్వంలోనికి, బబులోను బానిసత్వంలోనికి మరి పంపించి వేస్తారు. తర్వాత దేవుడు వారిని ఆదరించుటకు ఈ యొక్క ఆదరణకరమైనటువంటి మాటలు వారికి వినిపిస్తూ ఉన్నారు. ఏమని అంటే, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకోవద్దు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మీ జీవితంలో ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను. మీరు వెళ్ళినటువంటి మార్గము చాలా చేదుగా ఉన్నది, మీకు చాలా కఠినముగా ఉన్నది. అయితే నేను మీకు ఎడారిలో త్రోవను కలగజేయబోతున్నానని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎడారిలో నదులు పారజేయుచున్నాను, అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను. వాక్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడు విరిగి నెలిగినటువంటి యొక్క వ్యక్తులను దేవుడు దర్శిస్తూ ఉన్నారు. దేవుడి రోజున మనల్ని కూడా విరిగి నలిగినటువంటి హృదయంతో ఉన్నట్లయితే, పాపము వల్ల, శ్రమ వల్ల, మరి అనేకమైనటువంటి పాతకాలపు సంగతులను మన జ్ఞాపకం తెచ్చుకుంటూ చాలా ఈ నూతన సంవత్సరంలో బాధపడుతూ ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏమని అంటే, మన జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నారు. మనం ఆయన విశ్వాసం ఉంచాలి. ఆయన మాటను నమ్మినట్లయితే ఇది మనకు జరుగుతుంది. మరి నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలును చూచి దేవుడు మాట్లాడుచున్నారు. వారు పాపము చేయడాన్ని బట్టి వారు బానిసత్వంలోనికి వెళ్ళారు. పాపమునకు వారు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. విగ్రహారాధన చేస్తూ దేవుణ్ణి ఎంతగానో మరి బాధ పెట్టారు. అవినీతి కార్యక్రమములు చేస్తూ కూడా వారు ఎంతో దేవుని మనసును బాధించి ఉన్నారు. దేవుడు అనేక మార్లు హెచ్చరించినను కూడా వినకుండా అదే కార్యములు చేస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి దేవుడు పాపమును ఖచ్చితంగా శిక్ష వేస్తారు గనక ఆ శిక్షను వీరు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలుకు దేవుడు ఉంచినటువంటి యొక్క మాట ఏమిటంటే, ఆదరణకరమైనటువంటి మాట. మీరు మళ్ళీ మీ యొక్క ప్రాంతంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను, అక్కడ నడిపించిన తర్వాత నేను ఒక నూతన క్రియ చేస్తానని చెప్పేసి వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు నూతన కార్యము చేయబోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సహోదరి సహోదరుడా, నీవు దేవుని యందు ఆనుకుని జీవించేటువంటి జీవితం నీకుందా? దేవుడు అనేకమైనటువంటి మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో
దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యం మన జీవితంలో చేయబోతున్నారు. దాన్ని నీవు నేను కూడా పొందుకోవడానికి మన సిద్ధముగా ఉండాలి. మనము దేవుడిచ్చినటువంటి ప్రతి మాటను బట్టి కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకుని జీవించేటువంటి జీవితము మనకు ఉండాలి. ఏ రీతిగా మనము ఆయన ఇచ్చేటువంటి ప్రతి మాటను కూడా స్వతంత్రించుకోగలుగుతాం, ఆయన ఇచ్చేటువంటి ప్రతి వాగ్దానము కూడా ఎలాగ స్వతంత్రించుకోవాలో కొన్ని మాటలు నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఏ రీతిగా మరి ముందుకు నడిపించాలని ఆశపడుతూ ఉన్నారో కొద్ది మాటలు మనము నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కనుక మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము 13-14 వచనములో, సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. తను రాసినటువంటి పత్రికలో ఏమని అంటే, నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేస్తూ ఉన్నాను, వెనుకున్న వాటిని మరిచిపోతున్నాను, ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. ఎందుకంటే ఇది దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఉన్నతమైన పిలుపులో నీవు ఉన్నావా? దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపు యొక్క విలువేంటో నీకు తెలుసా? దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నీవు విధేయత చూపిస్తూ ఉన్నావా, లేకపోతే లోకము తట్టు వెళ్ళిపోతూ ఉన్నామా? అనేకమైనటువంటి లోకపు మార్గములు మనల్ని ఆకర్షించటానికి, మరి దేవుని యొక్క పిలుపులో ఉన్నప్పటికీ కూడా లాగివేయడానికి చూస్తూ ఉన్నప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీవు నిలకడగా దేవుని యొక్క పిలుపులో ఉన్నావా? లేనట్లయితే దేవుని పిలుపు విలువ కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నావా? ఈ నూతన సంవత్సరంలో నీవు పరీక్ష చేసుకోవాలి. మన జీవితంలో పరీక్ష చేసుకోవాలి. మన జీవితంలో దేవునికి అవిధేయమైన కార్యములను బట్టి ప్రతిదినము కూడా చింతిస్తూ, ప్రభువా, నీ యొక్క మార్గంలో విధేయత కలిగి నీ ఉద్దేశంలో నా జీవితంలో నెరవేర్చబడలాగా సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి దేవుని పాదములను పట్టుకోవాలి. గత కాలంలో అనేకమైన మారులు దేవునికి అవిధేయముగా ఉండి అనేకమైనటువంటి మరి శాపముల చేత, మరణకరణమైనటువంటి బాధల చేత మనం నింపబడి ఉన్నామేమో. అనేక మార్లు దేవుని మాటను పడిచెవిని పెట్టి నష్టము కొని తెచ్చుకున్నామేమో, శాపము కొని తెచ్చుకున్నామేమో. అనేక మార్లు దేవుడు చెప్పినటువంటి పనిని సరిగా చేయలేక బాధపడుతూ అనేకమైన బలహీనతల చేత చాలా నిరసిల్లిపోయి ఉన్నామేమో. నూతన సంవత్సరంలో దేవుడిని నన్ను కూడా మరి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వెనుకున్న వాటిని నీవు మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. ఎందుకంటే ఇది దేవుని ఉన్నతమైన పిలుపు. ఆయనను పిలిచినట్లయితే ఆ పిలుపులో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము నీవు కనుగొనాలి. ప్రతి దినము కూడా, ప్రభువా, నీ ఉద్దేశము నేను నెరవేర్చుకోవడం నా జీవితంలో నన్ను సరిచేయం, నాతో నీవు మాట్లాడమని దేవుని స్వరమును వినగలిగేటువంటి స్థితిలో ఉండాలి. అటువంటి జీవితం ఈ రోజున నీకు నాకు ఉన్నదా? ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి బలమైనటువంటి తీర్మానంతో దేవుని సన్నిధికి వద్దాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో బలంగా నీ కొరకు నిలబడినట్లు నన్ను దర్శించు ప్రభువా అనేటువంటి ప్రార్థన మనం చేద్దాం. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరిపడేటువంటి ఆత్మ తీవ్రత నాకు దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాం. ఎంతకాలము లోకంలో ఉన్నటువంటి విషయముల చేత మనం అనేకమైనటువంటి మరి కార్యములు చేస్తూ దేవునికి అవిధేయంగా జీవిస్తాం. ఇప్పటికే అనేకమైన అవిధేయమైన కార్యములు చేసి నష్టము కొని తెచ్చుకుని, శాపము కొని తెచ్చుకుని, అనేకమైనటువంటి మరి బాధ చేత మరి వ్యధన పడుతూ అనేకమైనటువంటి కార్యముల్లో మునిగి తేలుతూ ఉన్నామేమో. అయ్యో, అది భయంకరము, శాపకరమైన జీవితము. వాటిని విడిచిపెడదాం. వ్యసనములను విడిచిపెడదాం. దేవునికి అవిధేయమైన కార్యమును విడిచిపెడదాం. అవిశ్వాసమును విడిచిపెడదాం. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవిద్దాం. మన జీవితంలో దేవుడిచ్చేటువంటి అతి అమూల్యమైనటువంటి సమయమును మనం దేవుని కొరకై వాడదాం. మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, దేవుని పరిచర్య చేస్తున్నా, దేవుని కొరకు ప్రతి దినము కూడా మరి దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నట్లు మన జీవితమును సరి చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఎంత పరిచర్య, విలువైన పరిచర్య చేసినా నేను అనేకమైన వాటిని పొందుకున్నాను, అనేకమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నానని చెప్పట్లేదు. కానీ
నేను వేగిరపడుతున్నాను. ఇది దేవుని ఉన్నతమైన పిలుపు. ఈ ఉన్నతమైన పిలుపులో నేను ఉన్నాను కనుక సువార్తను ప్రకటించాలి. దేవుడు తెలియనటువంటి వారికి దేవుని గురించి తెలియచేయాలని చెప్పేసి ప్రయాసపడుతున్నారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రయాస ఏ రీతిగా ఉన్నది? మన సొంత ఇష్టములను నెరవేర్చుకుంటకు దేవుని దగ్గరకు వస్తున్నామేమో. దేవుని యొక్క ఇష్టం అనేటువంటిది ఉంది, దేవుని ఉద్దేశం అనేటువంటిది ఉంది. దాన్ని కనుగొన్న వారు కొందరే, ఇరుకు మార్గమున ప్రవేశించే వారు కొందరే అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ రోజున దేవుని యొక్క చిత్తము నీవు తెలుసుకుంటకు ఇష్టపడుతున్నావా? లేకపోతే నీ ఇష్టమే నీవు జరిగించుకుంటకు దేవుని మార్గమును ఉపయోగించుకుంటున్నావా? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒక పరుగు పందెంలో మరి ఆ పందెమును గెలుచుటకు అందరూ కూడా ఏ రీతిగా పరిగెత్తుచుంటారో అటువంటి రీతిగా బహుమానము నేను పొందాలని, అందరికంటే ముందుగా నేను ఆ బహుమానం పొందాలని నేను పరిగెత్తుచున్నాను. నాలో ఉన్నటువంటి ప్రతి పాపమును విడిచిపెడుతూ దేవుని మార్గంలో దేవునికి విధేయత చూపిస్తూ పరిచర్యలు ఇంకా బలముగా చేయడానికి, దేవుని యొక్క చిత్తంలో చేయడానికి నేను పరిగెడుతున్నాననేటువంటి గొప్ప మాటను పౌలు భక్తుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రోజున మన జీవితంలో దేని కొరకు మనం పరిగెడుతూ ఉన్నాం? దేని కొరకు మనం అలసిపోతూ ఉన్నాం, శ్రమ పడుతూ ఉన్నాం? దేని కొరకు మన జీవితంలో మరి ఎక్కువగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంది? మన ఆలోచనలు దేని వైపు ఉన్నాయి? ఒక్కసారి మన జీవితంలో దేని కొరకు పరిగెడుతున్నామో, ఈ లోకపు విషయముల పట్ల, క్షయమైపోయేటువంటి విషయాల పట్ల మనం ఎక్కువ ఆశ కలిగి ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్షయమైన వాటి కొరకు మీరు ప్రయాసపడండి, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి అని చెప్పేసి దేవుని వాక్యం యొక్క విలువను ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో మనము మునుపున్న వాటిని, పాత వాటిని మర్చిపెట్టి మనము నూతనమైన వాటి కొరకు ప్రయాసపడాలి. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఈ నూతన సంవత్సరంలో మనం మునుపున్న వాటిని మరచిపోవాలి. మునుపున్నటువంటి పాత అలవాట్లను విడిచిపెట్టాలి. మునుపున్నటువంటి పాత బలహీన అలవాట్లను విడిచిపెట్టి దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు మరి కలుగు బహుమానం పొందాలని చెప్పేసి మనం వేగిరపడాలి. ఇటువంటి వేగిరపాటు, ఆత్మీయ తీవ్రత కూడా ఈ నూతన సంవత్సరంలో నీవు నేను కలిగి ఉండాలి. దేవుడు 2024వ సంవత్సరమును దాటింపజేసి మనలను సజీవులుగా ఉంచారు. దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఉన్నది, అది నెరవేర్చబడాలని చెప్పేసి దేవుడు ఆశ కలిగి ఉన్నారు. కనుక నీవు నేను కూడా దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయమును బట్టి ఆయన స్తుతిస్తూ, ప్రభువా నీ కొరకు ఏదైనా నేను చేయగలిగే స్థితిలో నన్ను ఉంచండి అని ప్రార్థించాలి. ఎంతకాలము మనకు కావలసినటువంటి వాటి కోసము ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు మార్గంలో ఉండి మనం ఏమీ ప్రభువుకు చేయకుండా ఉంటాం. అది చాలా భయంకరమైనటువంటి స్థితి. ఆత్మీయ తీవ్రత లేకుండా మరి చల్లారిపోయిన స్థితిలో ఎంతకాలం ఈ నామకార్థమైనటువంటి భక్తి, ప్రతిదినము దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని వాక్యం చదవకుండా ఎలాగూ మన దినములు వెళ్ళగొక్కోవాలి. కనుక ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. మునుపున్న వాటిని మీరు విడిచిపెట్టండి. దేవుడు ఒక నూతన క్రియ మన జీవితంలో చేయబోతున్నారు. దానికి నీవు నేను సిద్ధపడాలి. నీవు సిద్ధపడకపోతే ఆ నూతనమైనటువంటి క్రియ మనం పొందుకోలేం. వాక్యంలో చదవబడిన వాక్యంలో కనుక చూసుకున్నట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచా. దేవుని యొక్క విషయములు, దేవుని మీద మనం పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచాలి. దేవుని కార్యములను బట్టి కూడా మనము విసుక్కోవడం కానీ, దేవుడు చేసేటువంటి పనుల పట్ల మరి ఓపిక కలిగి లేకుండా ఉన్నట్లయితే, మన సొంత ఆలోచనలను బట్టి మన సొంత పనులు చేసుకున్నట్లయితే అనేకమైన నష్టములు, శాపములు మనం కొని తెచ్చుకుంటాం. పూర్ణ మనసుతో ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ యందు నమ్మకం ఉంచేటువంటి స్వభావం నాకు దయచేయమని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. తర్వాత వచనంలో కనుక చూసుకున్నట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన త్రోవలను సరళము చేయాలంటే, మనం చేసేటువంటి ప్రతి పని, మనము వెళ్ళేటువంటి ప్రతి మార్గము కూడా మరి దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి అక్కడ సరళము చేయాలంటే, మరి మెట్టగా ఉన్నటువంటి
స్థలములను దేవుడు సరళం చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. ప్రభువా, నేను చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీ యొక్క చిత్త ప్రకారం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నీవు ఏదైతే నా జీవితంలో మరి జరగాలని ఆశిస్తూ ఉన్నావో దాని కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, దాని కొరకు నా అంగీకారం తెలుపుచున్నానని చెప్పి నీవు దేవునికి విధేయత చూపించాలి. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి కూడా విధేయత చూపిస్తూ నీవు ఆయన యొక్క అధికారమునకు ఒప్పుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తారు. మనం వెళ్ళే ప్రతి మార్గమును, ప్రతి కార్యమును కూడా దేవుడు సఫలం చేస్తారు. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు మనకు దాచి ఉంచారు. ఈ రోజున మన ప్రవర్తన సరి చేసుకోలేకున్నట్లయితే దేవుని విలువైన వాగ్దానం మనం ఎలాగూ పొందుకుంటాం? ఒకవేళ మందిరముల్లో అనేకమైన వాగ్దానం మనం తీసుకుని ఉన్నామేమో కానీ మన ప్రవర్తన సరిచేయబడకుండా ఆ వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడలేవు. దేవుని వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలంటే మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారంను ఒప్పుకోవాలి. ఆయన ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా నడవడానికి ఇష్టపడాలి. అటువంటి సమర్పణ కలిగిన జీవితము ఈ రోజున నూతన సంవత్సరంలో నీకు నాకు ఉందా? అటువంటి జీవితం కనుక మనకి లేనట్లయితే మనము ఏం చేస్తామంటే అనేకమైనటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకుని అనేకమైన శాపములను, నష్టమును కొని తెచ్చుకోవాలి. ప్రతి సహోదరి సహోదరుడా, దేవుడి నూతన సంవత్సరంలో మన ప్రవర్తన సరిచేసుకుని ఆయనకు విధేయులుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. వాక్యం చదువుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. పేతురు గారు ఈ రీతిగా మాట్లాడుచున్నారు. దేవుని ఉన్నతమైన పిలుపును గురించినటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పౌలు గారు అయితే ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకై ఆయన వేగిరపడుతున్నారు, మునుపున్న వాటిని మర్చిపెట్టి. పేతురు గారైతే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము కూడా లాగివేయడానికి సైతాను గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. 2024 సంవత్సరంలో ఈ విశ్వాసం నా చేతిలోనికి రాలేదు, లేకపోతే పరిపూర్ణంగా రాలేదు. 2025లోనైనా సరే మనలను పాపము ద్వారా, శ్రమల ద్వారా, శోధనల ద్వారా, మరి ఏ విషయం ద్వారానైనా సరే నేను ఈ యొక్క విశ్వాసిని ఖచ్చితంగా నా వైపుకు లాక్కోవాలనేటువంటి ఆశతో వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని పిలుపు ఒకవైపున, సైతాను యొక్క ప్రయత్నంలో ఒకవైపున మనం మధ్యలో మనమున్నాం. మనము దేవుని పిలుపులో నిశ్చయముగా ఉన్నటకు మీరు ఈ కార్యములు చేయాలని చెప్పేసి పేతురు గారు మాట్లాడుతున్నారు. అక్కడ పైన మనం కనుక చదువుకున్నట్లయితే అనేకమైనటువంటి ఆత్మఫలముల గురించి, అనేకమైనటువంటి ఆ యొక్క లక్షణముల గురించి, క్రైస్తవ లక్షణముల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు పూర్ణ జాగ్రత్త గల వారే మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకొనుడి. వీటి యందు మీరు సాధన చేయాలని చెప్పేసి పేతురు గారు చెప్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నీవు నేను కూడా గడపకునేట్లయితే, దేవుని వాక్యము చేత మన జీవితంలో మరి మార్చబడలేనట్లయితే, దేవుని వాక్యము ధ్యానించే వారముగా మనం లేనట్లయితే, సహవాసంలో మనం లేని వారిగా ఉన్నట్లయితే ఈ లక్షణములు అనేటువంటి మన జీవితంలో ఎలాగూ వస్తాయి? ఎలాగూ వీటి యందు మనం అభ్యాసం చేయగలుగుతాం? వీటి యందు అభ్యాసం కలగాలని చెప్పేసి దేవుడు అనేక మార్లు మనల్ని అనేకమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. దేవుడు నడిపించే మార్గంలో మనం ఖచ్చితంగా నిలవాలి. ప్రభు మనల్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు సరి చేసుకోవాలి, గద్దిస్తూ ఉన్నప్పుడు సరి చేసుకోవాలి. ఆయన గద్దింపును కనుక మలిచినట్లయితే అయ్యో అది మనకెంత ప్రమాదమో కదా. గనుక మన పిలుపును మనము నిశ్చయము చేసుకుంటూ మరి జాగ్రత్త పడాలి. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి విషయము, మరి దేవుడు ఒక నూతన కార్యము మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నారు. పాత వాటిని జ్ఞాపకంలో తెచ్చుకోకూడదు. పాత విషయములను, పాత వాటిని, పాపములను కూడా విడిచిపెట్టాలి. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులోనికి మనం రావాలి. ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందుటకు మనం వేగిరపడుతూ ఆత్మయందు తీవ్రత గలవారై ఆయనను సేవించాలి. రెండవ మాట,
మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, అనేక మార్లు పాత సంవత్సరంలో నా సొంత ఇష్టములు, నా సొంత కార్యములు చేసి అనేకమైనటువంటి పాప శాపముల చేత నలిగిపోతూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో పూర్ణ మనసుతో నీ యందు నమ్మిక ఉంచేటువంటి, విశ్వాసం ఉంచే భాగ్యము దయచేయమని దేవుడిని అడగాలి. అప్పుడు మన త్రోవలన్నింటినీ కూడా దేవుడు సరళం చేస్తారు ఈ నూతన సంవత్సరంలో. మూడవ మాట, దేవుని ఉన్నతమైన పిలుపులో మనము మరి నిశ్చయత కలిగి, మన పిలుపును బట్టి కూడా జాగ్రత్త కలిగి, తాను నిల్చున్నానని చూచుకున్న ప్రతివాడు పడుకున్నట్లు జాగ్రత్త కలిగి ఉండాలని మరి భక్తులైన వారు తెలియజేస్తారు కనుక వాక్యంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మఫలముల విషయంలో, మన ప్రవర్తన విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రభువా, ఏ ఒక్క ప్రవర్తనలో అయినా సరే సరిగా నేను లేనట్లయితే నన్ను సరిచేయమని దేవుణ్ణి అడగాలి. నాలుగో మాట మనం చూసుకున్నట్లయితే తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క రాక కొరకై మనము సిద్ధపడాలి. ప్రభు చెప్పారు, నేను మరి దొంగ వలె వస్తాను, మరి మీరు గనక సిద్ధపడలేనట్లయితే సిద్ధపడిన వారిని నేను తీసుకుని వెళ్తాను, సిద్ధముగా లేని వారు విడిచిపెట్టబడతారని చెప్పేసి ప్రభు శిష్యులతో బోధించారు. ఆయన రాక గురించి కూడా అనేకమైన ప్రవచనములు చెప్పారు, అనేకమైన మాటలు చెప్పారు. నేను వచ్చు రాకడకు అనేకమైనటువంటి గుర్తులు జరుగుతాయి, అనేకమైన యుద్ధములు, అనేకమైన భూకంపములు కూడా ఈ యొక్క లోకంలోకి వస్తుంది. జనులు వారికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు, పని చేసుకుంటూ కూడా పని దొరకడం చాలా కష్టమైపోతుందని చెప్పేసి అనేకమైనటువంటి ప్రవచనములు, అనేకమైన మాటలు, గుర్తులు కూడా సంఘమునకు ఆయన చెప్తూ, నేను వచ్చు రాకడకు మీరు సిద్ధముగా ఉండండి అని చెప్పేసి ప్రభు అనేకమైన మాటలను చెప్పారు. అలాగే తర్వాత వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవుని దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఈ మాటలు కనుక జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. భూలోకమంతటి మీదకి కూడా 7 ఏళ్ల శ్రమకాలం అనేటువంటిది రాబోతున్నది. ప్రభు తన సంఘమును సిద్ధపరిచి ఆయన మరి మధ్యాకాశంలోనికి వచ్చి రెప్పపాటు కాలంలో తన సంఘమును కూడా తీసుకుని వెళ్ళటకు ఆయన వచ్చుచున్నారు. గనుక నీవు నేను కూడా ఏం చేయాలి అంటే, ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరిగితిరో. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి మరి కార్యములో మనం మునిగి తేలుతూ ఉన్నామేమో, దేవుని రాకడ గురించిన విషయం మర్చిపోతూ ఉన్నామేమో. మరి ప్రభు వచ్చే సమయంలో ఏ దాసుడైతే దేవుడు చెప్పిన కార్యములన్నీ చేస్తాడోట బహుమానం పొందుకుంటాడు. ఏ దాసుడైతే నిర్లక్ష్యంగా ఉంటాడో అనేకమైన శిక్షలు కూడా అతనికి పడతాయని చెప్పేసి దేవుడు చెప్పి ఉన్నారు. గనక 4వ మాట, ఆయన రాకడకు ఎదురు చూచేవారముగా సిద్ధపడి ఆయన రాకడ గురించినటువంటి విషయములు తెలుసుకుని మనం సిద్ధపడి మన జీవితంలో ఏ వాటి చేత దేవునికి దూరంగా ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని రాకడకై మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి భూలోకంలో అనేకమైన కార్యములు, ప్రభు యొక్క చెప్పినటువంటి వాగ్దానములు మరి ప్రవచనములన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. అనేకమైన యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. శాంతి సమాధానం లేక జనులందరూ కూడా మరి అనేకమైనటువంటి శ్రమల పాలవుతూ ఉన్నారు. భూకంపములు వస్తూ ఉన్నాయి. దేవుడు చెప్పినటువంటి మాట ప్రతిదీ కూడా నెరవేర్చబడుతూ ఉంది. ఇంకా నామకార్థ జీవితంలో ఉంటూ ఇంకా దేవుని మార్గంలోనికి వచ్చి ఏదైనా మేలు కొరకు నేను దేవుని దగ్గరికి వద్దామని అనేటువంటి విశ్వాసంలో ఉన్నట్లయితే అయ్యో అది ఎంత ప్రమాదకరమో. మన నామకార్థ జీవితం విడిచిపెట్టి దేవుని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది
దేవుని రాకడకై సిద్ధపడేటువంటి గుంపులో మనం ఉందాం. మనం సిద్ధపడి అనేకులను సిద్ధపరుచుటకు మనం నడుము బిగించుకుందాం. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రతి పాపమును బట్టి కూడా ప్రభువా నన్ను క్షమించమని చెప్పి ప్రతి పాపమును విడిచిపెట్టేటువంటి జయ జీవితం కొరకు దేవుని సన్నిధిలో మొరపెడదాం. అటు వారిగా ఉండే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రములు దేవా. ఈ దినమున ప్రభువా ఈ రీతిగా నీవు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనములు. ప్రభువా 4 విషయములు మాతో చెప్పి ఉన్నావు. నూతన కార్యం నీవు చేయుటకు ఇష్టపడుచున్నావు. మునుపటి వాటిని ప్రభువా జ్ఞాపకం పెట్టుకోవద్దని చెప్పేసి మునుపటి వాటి విషయమై మీరు మరచి నూతనమైనటువంటి విషయముల పట్ల వేగిరపడుతూ దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందుటకు వేగిరపడాలని చెప్తా ఉన్నావు. స్వబుద్ధిని ఆధారం చేసుకునకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు విశ్వాసం ఉంచమని చెప్తా ఉన్నావు ప్రభువా. ఈ యొక్క ఉన్నతమైన పిలుపును మరి నిశ్చయం చేసుకుంటకు నీవు ఉన్నతమైన లక్షణములు కలిగి నీవు వీటి యందు సాధకము చేసుకున్నామని అనేకమైన మాటలు మాతో మాట్లాడి ఉన్నారు. 4వ మాటగా రాకడ బహు సమీపముగా ఉంది. రాకడకు సిద్ధపడమని, ఆయన రాకకై అపేక్షించేటువంటి వారిగా ఉండమని ప్రభువా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటు మాటలు ప్రభువా మేము తెలుసుకుని వాక్యం ద్వారా సరిచేసుకుని మా జీవితంలో రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచి కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మికిలి వినంగా బ్రతిమాలు వేడుకుని పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి కడవరబడిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మరణాలు చేసుకున్న మీ అందరికీ మరణాత.